MG9 న్యూస్. ప్రతిపక్షం మనకు కొత్తేమీ కాదు. నాయకులు, కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండండి. మీపైన ఎవరు దాడులు చేసినా సహించేదే లేదు. గుమ్మనూరు జయరాంకు దమ్ము ధైర్యం ఉంటే నాపైన పోటీ చేయాలి. సిఐడి దర్యాప్తుకు ఎల్లప్పుడూ నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ మంచి చేశారు. చంద్రబాబు పాలనలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తల సమావేశంలో వై సీతారామిరెడ్డితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం మనకు ప్రతిపక్షం కొత్తేమీ కాదని, నేను నా కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు ఎవరూ భయపడాల్సిన పని లేదని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రాంపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మంత్రాలయం మండలంలోని వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, ముఖ్య నాయకులతో వై సీతారామిరెడ్డి, వై బాలనాగిరెడ్డి, వై ప్రదీప్ రెడ్డి, వై ధరణిరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ నేతలు జి భీమారెడ్డి, సివి విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం మొత్తం టీడీపీ అభ్యర్థులు గెలిస్తే నా నియోజకవర్గంలోని దేవుళ్లు, ప్రజలు మీ అందరి ఆశీస్సులతో 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ రుణపడి ఉంటానని, ఇదే ఆప్యాయత, ప్రేమ మా కుటుంబ సభ్యులపై కూడా చూపాలని కోరారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా టీడీపీ నాయకులపై దాడులు చేయలేదని వివరించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ ఆశా వర్కర్లు టార్గెట్ చేసి మళ్లీ తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఉన్నంతసేపు రెగ్యులర్ రేషన్ డీలర్లు ఎవరు కూడా అధైర్యపడొద్దని, మీపైన ఎవరైనా దాడులు చేస్తే సహించేదే లేదని హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మాలపల్లి గురురాజారావు స్వామిని మన పార్టీ అడ్వకేట్గా నియమించడం జరిగిందని, మీకేమైనా ఇబ్బంది ఉంటే స్వామి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. మొన్న అలంపూర్లో జరిగిన సమావేశంలో గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, మా సోదరుడు వై వెంకట్రామిరెడ్డి, వై సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించాను, ఒక్కటి మాత్రమే మిస్ అయిందని విమర్శిస్తున్నాడు కదా, ఇప్పటికైనా మించింది ఏం లేదు. 2029లో గుమ్మనూరు జయరాంకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మంత్రాలయ నియోజకవర్గంలో నాపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆలూరు నియోజకవర్గంలో సంపాదించుకొని గుంతకల్లు నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టి గెలవడం కాదురా, మంత్రాలయ నియోజకవర్గంలో వచ్చి పోటీ చేయన్నారు. నా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నంతసేపు తాటాకు చప్పట్లకు భయపడేది లేదన్నారు. కోసిగిలో ముత్తిరెడ్డి నాపైన సిఐడి దర్యాప్తు చేయాలని కోరాడు కదా, నేను సిద్ధం. ముత్తిరెడ్డి ఎప్పుడు విచారణ చేసినా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా అన్నారు. నీలాగా రైల్లో నేరేడు పండ్లు అమ్మలేదని, 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఊరు వదిలి వెళ్లలేదని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అందరికీ మంచి చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సూచించారు. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. గ్రామాల్లో ఎక్కడన్నా మనకు ఏ ఇబ్బందులున్నా మీరు నాకు కానీ మా కుటుంబ సభ్యులు దానికి చెప్తే తప్పకుండా స్పందిస్తాము. ఎవరు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం 10 సంవత్సరాలు ప్రతిపక్షం చూసాం. ఈ 5 సంవత్సరాలు అగాయగడ్డ వచ్చేస్తుంది. దాన్ని ఆలోచన చేయాల్సిన పని లేదు. తప్పకుండా గ్రామాల్లో ఒకటే చెప్పాను, మనం ఇంతవరకు తెలుగుదేశం వాళ్ళు 5 సంవత్సరాలు ఏ ఇబ్బందులు పెట్టలేదు, ఏం చేయలేదు. కానీ వాళ్ళు ప్రతిదీ బియ్యం మీద, లేకపోతే స్టోర్లు పెడతామా, మన ఫీల్డ్ అసిస్టెంట్ తీసేద్దామా, ఆశా వర్కర్లు తీసేద్దామా, ఇవన్నీ చేస్తున్నారు తప్ప వాళ్ళు వేరే ఆలోచన లేదు. వాళ్ళు కావాల్సింది అలాంటివే. కానీ నిజంగా చెప్పాను, మీరు అధికారులు కూడా చెప్పాను, నేను మా వాళ్ళు ఎవరినన్నా పర్మనెంట్ ఉండే డీలర్లు కానీ, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఆశా వర్కర్లు ఎవరు ముట్టుకుంటే నేను ఊరుకుంటే ప్రసక్తే లేదు చెప్పడం జరిగింది. పర్మనెంట్ ఉండే డీలర్లు కానీ, ఆశా వర్కర్లు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. నేనున్నా, నేను చూసుకుంటా. మీరు నా దృష్టికి తీసుకుని వస్తే తప్పకుండా నేను చేస్తాను. ఒకవేళ నేను గ్రామాల్లో లేకపోతే మా సోదరుడు, మా కుమారులు ఉంటారు, మా మండల నాయకులు కూడా ఉంటారు, గ్రామ నాయకులు అందరూ ఉంటారు. కాబట్టి తప్పకుండా దృష్టికి తీసుకొస్తే దాన్ని పోరాడదామని చెప్పడం జరిగింది. మందనే ఇలాగే గ్రామాల్లో చిన్న గలాలు జరుగుతున్నాయి చెప్పాను. పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ వాళ్ళు అనేది ఏమంటే బాలారెడ్డి తెచ్చిపోయిన పోలీసులు కాబట్టి వాళ్ళు సహకరిస్తున్నారు. రేపు మా పోలీసు వస్తే చూపిస్తామని. వాళ్ళు పోలీసు వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా చేయాల్సింది వాళ్ళ ఉద్యోగమే తప్ప వాళ్ళు మమ్మల్ని ఎవరిని ఏం చేయరు. నా కార్యకర్త జోలికి వస్తే
చెప్పాను, గుర్రాజ్ని లాయర్గా పెట్టినాము. మీరు ఏ సమస్య ఉన్నా పవన్ దగ్గరికి పోయి మనం కంప్లైంట్ పెడితే ఆయన తప్పకుండా వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎవరిని ఊరుకుంటే ప్రసక్తి లేదు. మనం కూడా మొన్న ఎన్నికల్లో కూడా ఇలాగే కార్యకర్తలు రోజు తాగి తిట్టడం జరిగింది. ఇంకా మన వాళ్ళు ఎన్నాళ్ళు చూస్తారు, చూసుకొని తట్టుకోలేక వాళ్ళ ఇంటికే పోయినారు. పోయి నీ కథేం రావాయిగా అయిపోయి ఈరోజు నీతో మా తేలిపోనంటే ఎవరు బయటికి రాలే. మనం ఓపిక ఉన్నంత వరకు ఉంటాం. మనం ఓపిక తగ్గిందంటే వాళ్ళు తట్టుకోలేరని కూడా చెప్తున్నా. వాళ్ళకి తెలుసు, అది తెలుసుకొని వాళ్ళు భద్రంగా ఉంటే మంచిదని తెలియజేసినారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎట్లా పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అక్కడ వాళ్ళు కూడా చేరుతుంది కాబట్టి వాళ్ళు ఒకటే చెప్పారు, వాళ్ళు పనులు చేసుకోమను సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 ఏమేమి వస్తాయి ఇవ్వండి, ప్రజలకి ఇవ్వండి, తప్పు లేదు. మీరు చేసిన పనులు మంచి పనులు చేయండి, కానీ గలాట్లు కానీ ఈ చిన్న చిన్న అవుట్లు కాదు మనం చేయాల్సింది. అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప అభివృద్ధి కాకుండా ఊరికే ప్రతిదీ ప్రజల్లో దోచుకోవడం ఆలోచన చేస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమీ లేదంటున్నారు. మన ముద్దరెడ్డి చెప్తాడు, సేడికి వెళ్ళంట నాది ఎంత వెతికి నా భూమి ఉండేదంటే, నా ఇల్లు ఉండేదంటే, నాది ఏముంది సేడికి ఇస్తే. ఆయనకి ఏం మాట్లాడాలో ఆయనకి తెలుసు, సేడికి వెళ్ళంట నాది. సరే సిఐడి వాళ్ళు వచ్చి చెక్ చేసుకుంటే అయిపోతాయి, ఏం సంపాదించానో ఏం లేదో అందరు కూడా ప్రజలకు కూడా తెలిసిపోతుంది. ఆయనతో ఏముంది ఎలాంటి వాళ్ళని కూడా మాట్లాడే కాని వాళ్ళు కూడా సిఐడీలు అనే మాట. నీవు నిజంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల కింద తెలుగుదేశం రాని ముందు నువ్వు రైల్లో 2 కోట్లు అమ్మేవాడని మీరందరూ